హాయ్ ఫ్రెండ్స్, ఐక్యూ నుంచి లాంచ్ అయిన కొత్త స్మార్ట్ ఫోన్ ఐక్యూ జెడ్ 10R గురించి వీడియోలో తెలుసుకుందాం. ఈ మొబైల్లో వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న దాన్ని బట్టి చూస్తే 4Kలో మనం వ్లాగింగ్ వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. అంటే ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ ఈ వీడియో ఫుటేజ్ని యూజ్ చేసుకోవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ మొబైల్లో ఏమేమి కంటెంట్స్ వస్తాయి బాక్స్లో చూద్దాం ఒకసారి. ఫస్ట్ వచ్చేసి ఇందులో మొబైల్ ఫోన్ ఉంది, కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ట్రాన్స్పరెంట్ కేస్. అండ్ మొబైల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. టైప్ ఏ టు టైప్ సి కేబుల్ ఉంది. 44 వాట్ ఫ్లాష్ చార్జర్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇవి బాక్స్లో వచ్చే మొబైల్కి సంబంధించిన కంటెంట్స్. ఈ మొబైల్లో డిస్ప్లే విషయానికి వస్తే 6.77 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. AMOLED డిస్ప్లే ఇది HDR10+ సపోర్ట్ చేస్తుంది. 10-bit ప్యానల్ 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 1800 పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. అండ్ HBM బ్రైట్నెస్ వచ్చేసి 1300 అయితే ఉంది. ఈ డిస్ప్లే వచ్చేసి L1 కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు అమెజాన్, నెట్ఫ్లిక్స్లో HDR కంటెంట్ అయితే మీరు చూడొచ్చు. అండ్ ఈ మొబైల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ అయితే ఇవ్వలేదు. స్పీకర్స్ వచ్చేసి లౌడ్గానే ఉన్నాయి. బెటర్ సౌండ్ అయితే జనరేట్ చేస్తాం. కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ వచ్చేసి 50 MP ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సోనీ IMX882 సెన్సర్తో వస్తుంది. 2 MP బొకేతో వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 32 MP కెమెరా అయితే వీళ్ళు ఇచ్చారు. బెటర్ సెన్సార్స్ని అయితే వీళ్ళు ఇచ్చారు. బెటర్ ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయగలదు. అండ్ ఇందులో వీడియోస్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి 4K వీడియోలు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది కాబట్టి వీడియోస్ అయితే చాలా స్టేబుల్గా. ప్రాసెసర్ విషయానికి వస్తే మొబైల్లో MediaTek Dimensity 7400 ప్రాసెసర్ అయితే ఇందులో వీళ్ళు ఉపయోగించారు. ఇది 4 nm బిల్డ్ అయిన ప్రాసెసర్. ప్రాసెసర్ వచ్చేసి జనరల్ యూజ్కి అయితే బాగానే ఉంటుంది. అంటే హెవీ యూజర్స్కి సెట్ కాదు. రెగ్యులర్ యూజర్స్కి ఓకే, కానీ హెవీ గేమ్స్ ఆడే వాళ్ళకి ఇది ప్రాసెసర్ సెట్ కాదు. BGMI, ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి గేమ్స్కి ప్రాసెసర్ సెట్ అవ్వదు. BGM వచ్చేసి 90 FPS హ్యాండిల్ చేస్తుంది అంటారు, కానీ ఇదైతే ప్రస్తుతానికి 60 FPS హ్యాండిల్ చేయగలుగుతుంది. ఫ్యూచర్లో 90 FPS తీసుకొని రావచ్చు. ఇది 12GB ప్లస్ 256GB వేరియంట్తో వస్తుంది. అండ్ ర్యామ్ వచ్చేసి LPDDR4Xతో వస్తుంది. స్టోరేజ్ వచ్చేసి UFS 2.2తో వస్తుంది. ఓల్డ్ ర్యామ్, ఓల్డ్ స్టోరేజ్. అండర్ 15,000లో ఫాస్ట్ ర్యామ్, ఫాస్ట్ స్టోరేజ్ ఇస్తుంటే వీళ్ళు మాత్రం అండర్ 20,000లో ఓల్డ్ ర్యామ్, ఓల్డ్ స్టోరేజ్ తీసుకొచ్చారు. కాస్త ఫాస్ట్ ర్యామ్, ఫాస్ట్ స్టోరేజ్ తెచ్చింటే బాగుంటుండే. బ్యాటరీ విషయానికి వస్తే 5700 mAh బ్యాటరీని అయితే వీళ్ళు ఇచ్చారు. 44 వాట్ ఫ్లాష్ చార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. 1 అవర్ లోపే ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. బ్యాటరీ నార్మల్ యూజర్స్కి అయితే ఒక 2 days వరకు రావచ్చు. హెవీ యూజర్స్కి అయితే అంటే సాఫ్ట్వేర్ విషయానికి వస్తే FunTouch OS 15 మీద రన్ అవుతుంది. ఇది స్మూత్ అని స్మార్ట్గా ఉంటుందని క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ Android 15తో వస్తుంది. వీళ్ళు మొబైల్ అప్డేట్స్ వచ్చేసి 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది IP68 and 69 రేటింగ్తో వస్తుంది. ఇది వాటర్లో అయినా సర్వే అవ్వగలదు. అండ్ ఈ మొబైల్ ఉపయోగించి వాటర్లో అయినా ఫొటోస్ క్యాప్చర్ చేయొచ్చు. ఈ ఆప్షన్ వచ్చేసి కెమెరా సెట్టింగ్లో ఉంటుంది. అండ్ ఈ మొబైల్కి సంబంధించిన బ్లడ్వేర్ లాంటివి కొన్ని ఫ్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే ఉంటాయి. వాటిని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో AI ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్ ఉంటుంది. అంటే వాయిస్ ఓవర్ ద్వారా మీరు స్క్రిప్ట్ను రెడీ చేసుకోవచ్చు. అండ్ ఇందులో AI ట్రాన్స్లేటర్ ఉంటుంది. అండ్ AI సర్కిల్ సెర్చ్ ఉంటుంది. ఏదైనా ఆబ్జెక్ట్ మీరు చూస్తారనుకోండి, దానిపైన మీరు సర్కిల్ చేస్తే దాని గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే చేసి చూపిస్తుంది. ఈ మొబైల్ అండర్ 20,000 ప్రైస్ రేంజ్లో అమెజాన్లో 23rd నుంచి సేల్కి అయితే రాబోతుంది. మీద కొన్ని కార్డ్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఐక్యూకి సంబంధించిన కొంత డీటెయిల్ రివ్యూ. నా ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి హ్యాప్ చేయండి. ఓకే, బాయ్.